హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్. ఈరోజు అయితే నేను సింపుల్గా ఫిష్ ఈగురు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సో ఇదైతే గ్రేవీగా అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. వేరే కర్రీస్ ఏమీ అక్కర్లేదండి, ఇది ఒక్కటి ఉంటే చాలు. సో ఫిషెస్ అయితే చక్కగా తిన్గా ఇట్లా ముక్కలు కట్ చేయించేసేసుకొని 4-5 సార్లు ఉప్పు పసుపుతో కడిగేసానండి. అండ్ ఆ తర్వాత మసాలాలు వేస్తున్నాను. వాటిలోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి బాగా కలుపుతున్నాను. ఇప్పుడు ప్రతి ముక్కకి కూడా పట్టాలండి. ఇప్పుడు మనం వేసిన మసాలా అంతా కూడా స్లోగా కలుపుతూ చేయాలి. ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటాయి, చాలా జాగ్రత్తగా చేయండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండేసానండి. మీకు ఇష్టమైతే పులుపు ఇంకొక ఫుల్ నిమ్మకాయ పిండేసుకోవచ్చు. సో అంతా కూడా పిండుకొని చక్కగా కలుపుతున్నాను. కలిపేసి ఒక 10 మినిట్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు కడాయిలో నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ అని చెప్పలేను, కానీ మనకి ఇదివరకు గుంటకరట్లా ఉంటాయి కదా ఆయిల్ వేసుకునేవి. సో దాంతో 4 వేసాను, ఎందుకంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది, ముక్కలు వేగాలి కాబట్టి. ఈ ఆయిల్ ఏం వేస్ట్ అవ్వదండి, చక్కగా ముక్క వేగేలాగా మీరు నూనె పోసుకోవాలి. చూసారు కదా, చక్కగా వేగిపోయింది. కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. తీసేసి ఇందులోనే 4 పచ్చిమిరపకాయలు చీల్చి వేసాను. అలాగే 2 ఉల్లిపాయలు పేస్ట్ పట్టేసి వేసాను. అండ్ కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఇందాక ఏవైతే ముక్కలకు పట్టించానో అవే మసాలాలు 1/2 టేబుల్ స్పూన్ చొప్పున వేసాను అనమాట అన్నీ. సో మీకు టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇంకా మనకి వేరే కర్రీలు పులుసు అట్లా ఏమీ అక్కర్లేదు, జస్ట్ ఇదే కలుపుకుంటూ తినేసేయచ్చు అనమాట. ఇలా వేగిపోయిన తర్వాత కరివేపాకు చల్లి మనం వేయించుకున్న ముక్కలు కూడా వేసేసి చక్కగా కలిపేసి ఒక్క 5 మినిట్సే సిమ్లో ఉంచేస్తే కర్రీ రెడీ అయిపోయింది. సో దీంట్లోకి మనం కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకుంటే మనకి టేస్ట్కి తగ్గట్టుగా చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా ఎప్పుడు పులుసే కాకుండా ఇలా కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన క్లౌడ్ కిచెన్లో చాలా రకాల స్వీట్స్, స్నాక్స్, కారపొడులు, పచ్చళ్ళు, చాక్లెట్స్, కేక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చూసి ఆర్డర్ పెట్టేసుకోండి.